రైజింగ్ గ్లోబల్ సమిట్ లో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. భారత్ ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ రెండో రోజు విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు విజన్ ఆవిష్కరణకు నిర్వహించిన ఈ అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన కంపెనీలు దేశ విదేశాల ప్రతినిధులు పారిశ్రామికవేత్తల దృష్టిని అమితంగా ఆకట్టుకుంది. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు క్యూ కడుతున్నాయి. ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నాయి. రెండో రోజు 1,11,395 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదిరింది. డైరీ వ్యాపార విస్తరణకు గోద్రేజ్ సంస్థ ఎంఓయూ చేసుకుంది. తెలంగాణలో 150 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది గోద్రేజ్. 2,000 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఫర్టిస్ సంస్థ ఎంఓయూ కుదుర్చుకుంది. దీంతో సుమారు 800 మందికి పైగా ఉద్యోగాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఇటు భారత్ ఫ్యూచర్ సిటీలో ఫుడ్ అండ్ బెవరేజెస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకుంది కేజేహెచ్ సంస్థ. ఇటు 1,100 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు వింటేజ్ కాఫీ అండ్ బెవరేజెస్ ముందుకొచ్చింది. 1,000 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది కేన్స్ టెక్నాలజీ. 9,000 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు జేసీకే ఇన్ఫ్రా ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకుంది. 2,000 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. మరోవైపు 2,500 కోట్లతో పెట్టుబడి పెట్టేందుకు ఆర్సిటీ ఎనర్జీ ముందుకొచ్చింది. దీంతో 1,600 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. 6,750 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఏజీపీ గ్రూప్ ఎంఓయూ చేసుకుంది. 70,000 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకుంది ఇన్ఫ్రా కీడీసీ పార్క్స్. 1,500 కోట్లు పెట్టేందుకు రిలయన్స్ సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకుంది. 1,800 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు హెటరో గ్రూప్ ముందుకొచ్చింది. హెటరోతో 9,000 మందికి నేరుగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. 1,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది భారత్ బయోటెక్. 2,000 కోట్లు పెట్టుబడితో అరబిందో ఫార్మా ముందుకొచ్చింది. సుమారు 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. 4,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు బయోలాజికల్ ఈ ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది. సుమారు 3,000 మందికి పైగా జాబ్స్ రానున్నాయి. 1,200 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు గ్రాన్యూల్స్ సంస్థ ఎంఓయూ చేసుకుంది. 2,500 మందికి జాబ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. రైట్ వాసు, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ తో ఏ సంస్థలు ఎంత పెట్టుబడుల మేర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నాయి? తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించి కూడా దేశ విదేశాల నుంచి వేల సంఖ్యలో కూడా పెద్ద ఎత్తున డెలిగేట్స్ రావడం జరిగింది. అయితే నిన్న ఈ రోజు చూసినట్టయితే ఒక భారీగా అంటే ఎక్స్పెక్ట్ చేయనంత స్థాయిలో కూడా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చి చేరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ రోజు ఒక్కరోజే 1,11,395 కోట్ల రూపాయలు ఎంఓయూలు జరిగాయి. నిన్న దాదాపు 3.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఇప్పటికే ఎంఓయూలు జరిగాయి. అంటే దాదాపు 5 లక్షల కోట్లకు అంటే దగ్గర 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు కూడా ముందుకు వచ్చాయి. నిన్న 35 ఎంఓయూలు జరిగితే ఈ రోజు ఇప్పటికే 20 పైగా ఎంఓయూలు జరిగాయి. దాదాపు సాయంత్రానికి మరికొన్ని మొత్తం 60 ఎంఓయూలు కూడా చేస్తున్న అవకాశం ఉంది. నిన్న ఒక్కరోజే 3.5 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే ఈ రోజు దాదాపు అంటే సుమారు నిన్న 4 లక్షలు ఇలా అంటే 1,00,000 కోట్లు అంటే దాదాపు మొత్తం కలిపి కూడా 5 లక్షల కోట్ల మేరకు కూడా ఈ పెట్టుబడులు వస్తా ఉన్నాయి. అనేక అంటే దేశ విదేశీ కంపెనీలు అమెరికాకు సంబంధించినటువంటి ట్రంప్ కంపెనీతో పాటు మన దేశానికి సంబంధించినటువంటి అనేక కంపెనీ ఏజీపీ గ్రూప్ తో కావచ్చు, ఇన్ఫ్రాంక్ డీసీ వర్క్ తో కాబట్టి చాలా అనేక రకాలుగా అంటే రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏ టెక్నాలజీతో కొందరైతే ఆక్విలోన్ నెక్సెస్ లిమిటెడ్ అట్లాంటి కంపెనీలతో పాటు పలు కంపెనీలు చాలా పెద్ద ఎత్తున కూడా ఇన్ఫ్రాకు సంబంధించిన ప్రాజెక్ట్స్ కూడా ఇన్వెస్ట్మెంట్స్ ముందుకు వచ్చాయి. టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కూడా కొన్ని ఏదైతే సాఫ్ట్వేర్ కంపెనీలు ఇక రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్షన్స్ లిమిటెడ్ సంబంధించినటువంటి ఫుడ్ సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా మల్టీ ప్రొడక్ట్ల తయారీకి సంబంధించి 1,000 కోట్లు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఇక వింటేజ్ కాఫీ అండ్ బెవరేజెస్ లిమిటెడ్ అంటే వాళ్ళు కూడా ఎగుమతుల కోసం కూడా వాళ్ళు ఒక 1,100 కోట్ల పెట్టుబడులు పెట్టారు. తద్వారా వేలాది ఉద్యోగాలకు కూడా అవకాశం ఉంటుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. మనం ఇప్పటివరకు చూసినట్టయితే ప్రధానంగా కొద్దిసేపు క్రితం ఒక కీలక ఒప్పందాలు ఈ రోజు జరగడం జరిగింది. ప్రధానంగా చూసినట్టయితే కొన్ని అంశాలకు సంబంధించి భారత్ బయోటెక్ తో పాటు అరబిందో ఫార్మాతో పాటు గ్రాన్యూల్స్ ఇండియాకు సంబంధించినటువంటి కీలక బయాలజికల్ ఈ లిమిటెడ్ అంటే ఇలాంటి కంపెనీలన్నీ కూడా 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతూ కూడా ఇప్పటికే ఎంఓయూలు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా తద్వారా కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా టూరిజం డిపార్ట్మెంట్ కు సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున F&B అనేటువంటి ఒక
ఫుడ్ కి సంబంధించినటువంటి కంపెనీ దాదాపు 3 5 స్టార్ హోటల్తో పాటు నోవెటెల్ కూడా ముందుకు రావడం జరిగింది. హోటల్ నిర్మాణానికి సంబంధించిన అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా విదేశీ కంపెనీలతో పాటు దేశీయ కంపెనీలు కూడా చాలా పెద్ద ఎత్తున ముందుకు వస్తున్న పరిస్థితి. అంటే మొదటి నుంచి కూడా ఫ్యూచర్ సిటీలో తెలంగాణకు ఉన్నటువంటి అవకాశాలు అనేది 30,000 ఎకరాల విశాలమైనటువంటి ప్రాంతంలో కూడా ఫ్యూచర్ తెలంగాణను నిర్మించే భాగంగా ఏదైతే రైజింగ్ తెలంగాణ 2047 లక్ష్యంగా కూడా ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి మౌలిక వస్తువులేంటి, అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరలోనే ఉంది, 2 జాతీయ రహదారులకు సంబంధించినటువంటి మధ్యలో ఉన్నటువంటి ఈ భూమికి సంబంధించినటువంటి ఏరియాలో కూడా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినట్టయితే ఖచ్చితంగా మంచి కంపెనీలకు గ్రోత్ ఉంటుంది. మరొక స్టార్ట్అప్ కంపెనీలకు కూడా చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న అంశానికి సంబంధించి కూడా అంటే కొద్దిగా 100 ఎకరాల నుంచి కూడా కొన్ని తక్కువ ఎకరాల వరకు కూడా ఇప్పటికే మనం చూసాం. వాల్తారా ఏదైతే జూ పార్క్ ఏర్పాటు చేసినందుకు నిన్న జరిగినట్టు అగ్రిమెంట్ కావచ్చు. ఈ రోజు మరొక నూతన ఫిలిం సిటీ ఏర్పాటుకు సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో కూడా ఒక బాలీవుడ్ యాక్టర్ ఏర్పాటు చేసినటువంటి దానికి సంబంధించి ఇంకొక ఎంఓయూ జరగాల్సింది. మరొక 70,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ సంబంధించినటువంటి మరో కంపెనీతో కూడా ఎంఓయూ జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి వరుసగా ఈ రోజు దగ్గర 20కి పైగా భేటీలు కావడం జరిగింది. 20కి పైగా ఎంఓయూలు కూడా కంప్లీట్ చేశారు. నిన్న 35 ఎంఓయూలు కూడా పూర్తి చేస్తున్నారు. 35 బృందాలు ఏవైతే ముందరకు వచ్చాయో వివిధ కంపెనీలకు సంబంధించి వాళ్ళందరితో కూడా ఇప్పటికే ఎంఓయూలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఇప్పటికైతే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సంబంధించిన టూరిజం సెక్టర్ సంబంధించి ఇప్పటి వరకు 7,045 కోట్ల రూపాయలు ముందుకు రాగా దీంతో 3,000 కోట్లకు సంబంధించినటువంటి ఫుడ్ లింక్ F&B హోల్డింగ్స్ మాత్రం 3,000 కోట్లు పెట్టేందుకు, ఇక ఈకేఐ గ్రూప్ ఆఫ్ అసోసియేట్స్ సంబంధించినటువంటి 200 కోట్లు అట ఏదైతే టూరిజానికి సంబంధించిన వ్యవహారంలోనే దాదాపు 8 కంపెనీలు కూడా ముందుకు రావడం జరిగింది. వాళ్ళందరూ కలిసి దాదాపు 7,000 కోట్ల పైగా ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇక పెద్ద ఎత్తున పెట్టుబడులకు సంబంధించిన రిలయన్స్ గ్రూప్ సంబంధించిన వ్యవహారం కావచ్చు, మరోపక్క మిగతా అంశాలకు సంబంధించి ఎడ్యుకేషన్, పవర్, టూరిజం, లైఫ్ సైన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్ ఏఐతో పాటు వివిధ రకాల పరిశ్రమల ప్రతినిధులు ఎప్పటికప్పుడు కూడా మంత్రులతో చర్చలు జరిపి ఆ శాఖలో ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, మేము ఇస్తున్నటువంటి అవకాశాలు ఏంటి అనే అంశం సంబంధించి భూమి కల్పించడమే కాకుండా కావాల్సినటువంటి మౌలిక వస్తువులన్నీ కూడా మీకు ఇస్తామని చెప్తున్నటువంటి నేపథ్యంలో దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు ప్రస్తుతం తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో కూడా పెట్టుబడులకు ముందుకొచ్చారు. రేపు జరిగేటువంటి ఇంకా ఇన్వెస్ట్మెంట్ సంబంధించి కూడా ఒక రోజు తోటి ముగియలేదు. ఖచ్చితంగా రేపు జరిగే డల్లాస్ లో జరిగేటువంటి మిగతా కార్యక్రమాలకు సంబంధించిన వ్యవహారంలో కూడా చాలా ఇంకా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది. మరి ఇంకా ముఖ్యమంత్రి వరుసగా కూడా ఉదయం నుంచి రెస్ట్ లేకుండా ఇంకా భేటీలు కొనసాగుతూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఎంఓయూలు వాళ్ళు రైట్. ఇప్పటి వరకు మీరు చెప్పినట్టు ఎక్కువగా టూరిజం అలాగే ఫుడ్ ఈ డైరీ ఇలాంటి రంగాల్లో ఎక్కువగా అయితే పెట్టుబడులు, ఫార్మాతో సహా ఇలాంటి రంగాల్లో ఎక్కువగా పెట్టుబడులు ఆకర్షించినట్లుగా అయితే కనిపిస్తుంది. సో వీటిలో అన్నింటిలో కూడా ఎక్కువగా అడ్వాంటేజ్ టూరిజం డిపార్ట్మెంట్కి అనుకోవచ్చా? ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కలిగి ఉన్నాయి? ఒక టూరిజం డిపార్ట్మెంట్ లోనే దాదాపు ప్రత్యక్షంగా 10,000 మందికి ఉద్యోగాలు అయితే పరోక్షంగా 30,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఇక మిగతా అన్ని అంశాలు చూసినట్టయితే ఇప్పుడు ఏఐ ఒక యూనివర్సిటీ హబ్బే ఏర్పాటు కాబోతుంది 100 ఎకరాల స్థలంలో. కాబట్టి ఏఐ అనేది ప్రస్తుతం ప్రపంచ స్థాయిలో కూడా ఖచ్చితమైనటువంటి అన్ని శాఖల అభివృద్ధికి అనేది ఏఐ అనేది కంపల్సరీ అయిన నేపథ్యంలో ప్రతి ఒక్క యువకుని ఉద్యోగం సంబంధించి కావచ్చు, అప్డేట్ కావాల్సినటువంటి అంశానికి సంబంధించి కావచ్చు, ఒక యూనివర్సిటీ లాంటి ఒక హబ్బే ఏర్పాటు కాబోతుంది ఫ్యూచర్ సిటీలో. అంటే అలాంటివి ఒక చూసాం మరొక కీలక ప్రకటన చేయాల్సింది ఒక మహిళా ఫుట్బాల్ స్టేడియం. అంటే ఒక రంగం కాకుండా అన్ని రంగాల్లో ఫ్యూచర్ సిటీలో ఫెసిలిటీస్ కల్పించే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఒక ఫుడ్లే 30,000 ఉద్యోగాలు, పరోక్షంగా ప్రత్యక్షంగా దాదాపు 50,000 ఉద్యోగాలు అవకాశం ఉంటే మిగతా అన్ని రంగాలకు సంబంధించిన చూస్తే కొన్ని లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇక్కడ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఒక తెలంగాణ రాష్ట్రానికే కాకుండా దేశంలోనే పెద్ద ఎత్తున కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఫ్యూచర్ సిటీ ఎదగబోతున్నది మాత్రం చాలా స్పష్టమవుతుంది. కాబట్టి మనం చూసాం ఇక్కడ దేశీయ కంపెనీలు హైదరాబాద్ లో ఇప్పటికే ఇన్వెస్ట్మెంట్ పెట్టినటువంటి కంపెనీలు కూడా వాళ్ళ యొక్క పెట్టుబడులను ఎక్స్టెన్షన్ చేసుకుని కూడా ప్రభుత్వ సహకారంతో ముందుకు పోయేందుకు ఎంఓయూకి ఈ రోజు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి చాలా ఒక 100 కోట్లకు సంబంధించిన పైగా పెట్టుబడులు, కొన్ని 10,000 కోట్లకు సంబంధించిన పెట్టుబడులు చాలా ఇప్పటికే వచ్చాయి. కానీ నిన్న చూసినట్లయితే పవర్ సెక్టర్ సంబంధించి 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, అంటే గ్రీన్ ఎనర్జీతో పాటు సోలార్ ఎనర్జీతో పాటు పంపుడు ఎనర్జీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా తెలంగాణ ప్రభుత్వం వ్యూహాత్మకంగా భవిష్యత్ తెలంగాణకు అవసరమైనటువంటి ఏదైతే పవర్ ఉందో ఆ పవర్ ను ఎట్లా జనరేట్ చేయాలనే అంశానికి సంబంధించినటువంటి నేపథ్యంలో రకరకాల ప్రాజెక్టులు తీసుకొస్తుంది. ఈ నేపథ్యంలో 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు నిన్న పవర్ సెక్టర్ కే పెద్ద ఎత్తున ముందుకు రావడం జరిగింది. మరోపక్క ఏఐకి సంబంధించిన వ్యవహారం కావచ్చు, మిగతా
70,000 కోట్లకు సంబంధించినటువంటి మరొక సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా వాళ్ళు మరి ఫ్యూచర్ సిటీలో ప్రభుత్వం భూమి ఇవ్వడానికి సహకరిస్తే ఖచ్చితంగా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు మేము ముందుకు వస్తామని మాత్రం మరొకసారి స్పష్టమైంది. తెలంగాణ హైదరాబాద్ ఫ్యూచర్ అనేది మాత్రం ఖచ్చితంగా మారబోతుందని చెప్పాలి. 5 లక్షల కోట్ల పెట్టుబడులు అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అతి తక్కువ సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఒక నెల రోజుల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క అంశానికి సంబంధించి కూడా ఏర్పాటు చేసినటువంటి డెలిగేట్స్ అంతా కూడా ఇప్పటికే మనం చూసాం. మొత్తం ప్రతి హాల్ కూడా చిక్కిరిసిపోతా ఉంది. చాలా భారీగా డెలిగేట్స్ ఈ యొక్క ఫ్యూచర్ సిటీకి వచ్చి ఇక్కడ ఉన్న గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్నారు. ఇక మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేయబోతా ఉన్నారు. 2047 నాటికి రైజింగ్ తెలంగాణ నినాదంతో ముందుకెళ్తున్న తెలంగాణ రాష్ట్రం $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో కూడా దానికి సంబంధించిన విజన్ డాక్యుమెంట్ ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్ తెలంగాణ ఎలా ఉండబోతుంది అనే అంశానికి సంబంధించి గ్లోబల్ సమ్మిట్ లో చూపిస్తే అసలు 3 లక్షల ఎకానమీకి సంబంధించి కూడా అంటే ఇలాంటి పెట్టుబడులు వస్తే ఖచ్చితంగా అది చాలా సాధ్యమయ్యే అవకాశం అని చెప్పేసి ముఖ్యమంత్రి కూడా 10 సందర్భాలు మాట్లాడిన నేపథ్యం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఇండస్ట్రియలిస్టులు మొత్తం కూడా తెలంగాణలో ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలియజేస్తూ మొత్తానికైతే చాలా భారీ ఎత్తున ఇన్వెస్టర్లను ఆకర్షించారు. దేశ విదేశీ కంపెనీలు మాత్రం లక్షల కోట్ల పెట్టుబడులకు ముందుకు వస్తున్న పరిస్థితి. అంటే ఒక్క రంగమే కాకుండా ఐటీ, ఏఐ లాంటి రంగాలే కాకుండా పూర్తిగా పర్యాటక సంబంధించినట్టు కావచ్చు, ఫుడ్ కు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, అనేక రకాలుగా ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు కూడా పలు కంపెనీలు ముందుకు వచ్చినట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు నిన్న ఈ రోజు కలిపి దాదాపు సుమారు 5 లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రంతో కంపెనీలు అయితే ఎంఓయూ చేసుకోవడం జరిగింది. మరి చూడాలి మరి కాసేపటి 6 గంటల వరకు కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి సమావేశం కొనసాగే అవకాశం ఉంది. మరిన్ని పెట్టుబడులు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్, థాంక్యూ వాసు.